హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాక్సీ మామ వ్లాగ్స్. మన ఫస్ట్ రైడ్ అయితే ర్యాపిడోలో పడింది. ర్యాపిడో పార్సల్ ఈఎస్ఐ నుంచెల్లి మియాపూర్ కొంచెం లోపలికెళ్ళాలి. దాదాపు 15 కిలోమీటర్స్ రైడ్. ₹149 చూపించింది. సో, ఫస్ట్ రైడ్ పార్సల్ వెంటనే యాక్సెప్ట్ చేసేసిన. యాక్చువల్లీ అది పార్సల్ అని చెప్పి తెలియదు. మామూలుగా పార్సల్‌ది బొమ్మ చూపియలేదు. ₹149 చూపియంగానే టక్కన యాక్సెప్ట్ చేసినా. అది పార్సల్ రెడీ అయిపోయింది. సో, మన పార్సల్ రెడీ అయితే బుక్ చేసుకొని దబదబా లొకేషన్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. అండ్ డ్రాప్ లొకేషన్ దగ్గరికి కూడా వచ్చేసాం మనం. ఈ దారిలో చూడాలి, మట్టి రోడ్ ఉంటది. సిమెంట్ రోడ్ ఉంటది. బురద రోడ్ ఉంటది. రాళ్ళ రోడ్ ఉంటది. మురికి రోడ్ ఉంటది. అబ్బో! ఉన్న రోడ్లన్నీ ఈ ఒక్క రైడ్‌లోనే చూసినన్నట్టు. అట్లున్నది రోడ్డు. చూసారా ఎట్లుందో? కంకర రోడ్డు, మట్టి రోడ్డు, రకరకాల రోడ్లని ఒక్క రైడ్‌లోనే కనిపించేసినాయి మనకు. సో, మనమైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికైతే వచ్చేసినాం. సో, కస్టమర్‌కి కాల్ చేసినా బయటకొచ్చిండు. సో, పార్సల్ అయితే నేనైతే డెలివరీ చేసేసిన. బ్యాగ్‌లో ఏం లేవు, బుక్స్ ఉన్నాయి అంతే. ఎందుకంటే చెక్ చేసుకోవాలి ఫస్ట్ అందులో ఏమున్నాయి ఏంటిదని చెప్పి. ముందే మనకి ₹149 అక్కడ పికప్ దగ్గరనే కొట్టేసిండు. సో, ఇక్కడ నేనైతే ఏం అడగలేదు. ₹149 వచ్చేసింది మనకి. 49 మినిట్స్ పట్టింది. అండ్ హెవీ ట్రాఫిక్, ఫుల్లు ట్రాఫిక్ ఉందిగ. ఆ ట్రాఫిక్‌లోనే దంచుకుంటూ వచ్చేసినా ఇగ. సో, ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సెకండ్ రైడ్ పడింది ర్యాపిడోలోనే. ఇది పార్సల్ కాదు. ఒక 8 కిలోమీటర్స్ రైడ్, నార్మల్ రైడ్. సో, పర్లేదు ఏదైతుంది అని చెప్పి మళ్ళీ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఫటాఫట్ పికప్ లొకేషన్ దగ్గరికైతే నేనైతే ఎళ్తున్నా. సో, పికప్ లొకేషన్ దగ్గరికెళ్ళినా. కస్టమర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు నేను వెళ్ళేసరికే. వెంటనే స్టార్ట్ రైడ్ కొట్టేసిన, ఓటీపీ కొట్టేసిన. సో, పికప్ చేసేసుకొని, ఎక్కించుకొని నేనైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికైతే బయలుదేరినా. సో, వాతావరణం అయితే కొంచెం పర్లేదు, బానే ఉంది. ఎక్కడ చినుకులైతే ఎక్కడ పడలేదు. పొద్దున్నుంచి కూడా నార్మల్‌గానే ఉంది. గత 2 రోజుల నుంచెల్లి అసలు రైడే చేసుడు కుదరలేదు వర్షానికి. సో, ఇప్పుడు వర్షం పడి ఎక్కడ మధ్యలో ఆగిపోతానో అనే భయంతోనుంది. కొంచెమైతే మబ్బులు పట్టేసి ఉన్నాయి. సర్లే ఏదైతే అయింది, వర్షం పడితే రెయిన్ కోట్ ఉంది కదా! రెయిన్ కోట్ ఏసుకొనైనా పర్లేదు, వర్షంలో రైడ్లు చేద్దామన్నంతగా డిసైడ్ అయిపోయి ఉన్నా, ఫిక్స్ అయిపోయి ఉన్నా. సో, ఏదైతే అయిందని చెప్పి దబదబా డ్రాప్ లొకేషన్ దగ్గరికైతే నేనైతే వెళ్ళిపోయినా. సో, డ్రాప్ జేసిన. ₹130 చూపిచ్చింది. సో, సెకండ్ రైడ్ ₹130. ఓకే. నో ప్రాబ్లమ్. నాట్ బ్యాడ్. సో, అలాగే మన థర్డ్ రైడ్ గూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా సేపు తర్వాత పోయి చాయ్ తాగుదామని జెప్పి బండాడ పెట్టి చాయ్ దగ్గరికి పోతున్నా, ఖతం పక్కన పడ్డది. ₹179 రైడ్. 17 కిలోమీటర్స్. మళ్ళెక్కడ క్యాన్సల్ చేయనీక అని జెప్పి చాయ్ గూడా తాగలే ఇగ. దబదబా ఎక్కేసిన. బండి స్టార్ట్ చేసేసిన. డ్రాప్ లొకేషన్ దగ్గరికైతే వెళ్తున్నా ఇగ నేను. కస్టమర్‌కి ముందే ఫోన్ చేసి చెప్పిన, "క్యాన్సల్ చేయకన్నా వస్తున్నా. కొంచెం ట్రాఫిక్ ఉన్నది. మళ్ళా రావట్లేదు" అని చెప్పి క్యాన్సల్ చేశారు అని చెప్పి ముందే ఫోన్‌లో మాట్లాడుకుంటా వెళ్ళిపోయానన్నట్టు. సో, "ఓకేనా, వచ్చేసేయి, ఏం పర్లేదు" అన్నాడు. నేనైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికి పోయేసరికి ఫస్ట్ జ్యువెల్లరీ షాప్ అనుకున్నా. కానీ ఇంకొంచెం ముందుకు చూపించినోళ్ళే కొంచెం ముందుకు పోయినా. అక్కడ వెయిట్ చేస్తున్నాడు మన కోసం ఇగ. ఎప్పుడొత్తడా అని చెప్పి వెయిట్ చేసుకుంటున్నాడు. సో, మనం పోంగానే మన బండి చూసి పార్సల్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసిండన్నట్టు. సో, పార్సల్ అయితే నేను ఫోటో తీసుకొని స్వైప్ కొట్టేసిన, స్టార్ట్ రైట్ కొట్టేసిన. ఓటీపీ ఎంటర్ చేసిన. "అన్న అమౌంట్ మీరిస్తారా? లేకపోతే అక్కడ తీసుకోవాలంటే" నేనే ఇస్తా అని చెప్పి అన్నాడు. సో, ఇక్కడనే అమౌంట్ కొట్టేసిన అన్నట్టు నేను మొత్తం. ఇక్కడనే అమౌంట్ తీసేసుకున్నా. తీసేసుకొని ఇగ పికప్ లొకేషన్ ఎక్కడ, డ్రాప్ లొకేషన్ ఎక్కడ అని చూస్తే పాపిరెడ్డి నగరు. మా ఇంటి దగ్గరనే. ఓరి నీ యవ్వ! మా ఇంటి దగ్గరికే పడ్డది కదా! ఇగ ఎంటర్ రైడు.
సర్లే ఇది ఫోర్త్ రైడ్ థర్డ్ రైడ్ గదా! పర్లేదు 3 రైడ్‌లకే అయిపోతాంది. ఇగ అనుకోని మెల్లగా ఓటీపీ అయితే ఎంటర్ చేసేసిన. అమౌంట్ కొట్టిండు. రూ. 169 కొట్టిండు. 17 కిలోమీటర్లు. ఇందులో వాడు కమిషన్ అయితే ఏం కట్ జేసుకోడు. వాడు ఎంత పార్సల్ రైడ్‌లో మనకెంతొత్తదో అంత మనకే ఉంటది. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏందంటే ఇప్పుడు 17 కిలోమీటర్లు పోతా గదా! ఈ గ్యాప్‌లో కూకట్పల్లికి గాని, జగద్గిరిగుట్టకి గాని, పాపిరెడ్డి నగర్‌కి గాని, ఇంకా ఏదన్నా పూల్ రైడ్ గిట్లా వచ్చిందనుకో ఎక్కించుకొని పోవచ్చన్నట్టు. సో, అట్లా ఏదైనా వస్తదా అని జెప్పి వెయిట్ జేసుకుంటా నేనైతే అక్కడినుంచెలైతే బయలుదేరినా. కాకపోతే ఏం రాలేదు. మధ్యలో ఆఫీసు అదే చందానగర్ దగ్గరికి పోయిన తర్వాత ఒక రైడయితే పడింది. పూల్ రైడ్ ఒకటి పడ్డది కూకట్పల్లికి. రూ. 85 రైడు. సరే ఏదైతే అయిందని జెప్పి ఫటాఫట్ అయితే నేనైతే బయలుదేరినా. ట్రాఫిక్ మాత్రం ఎంత ఘోరంగుందంటే అంత ఘోరంగుంది. ఇది కామన్ అది ఇగ మార్నింగ్ టైమ్‌లో, ఈవినింగ్ టైమ్‌లో ట్రాఫిక్కు ఖచ్చితంగా ఉంటది. హెవీగుంటది అది గూడా. ఈ ట్రాఫిక్‌లో ఓపికతోని చేయగలిగితేనే మనం ఈ ర్యాపిడో గాని, ఓలా గాని, ఊబర్ గాని, పుటర్ గాని ఓపికతోని చేయగలిగితేనే అంతో కింతో ఎంతో కొంత సంపాదించగలుగుతాం. ఓపిక లేకపోతే ఈ బైక్ టాక్సీ రైడ్ అనేది అస్సలు జేయలేం మనం. అదనమాట. ఎందుకంటే ట్రాఫిక్‌లో ఒక్కొక్కసారి అరగంట వెయిట్ జేయాల్సొస్తది, గంట వెయిట్ జేయాల్సొస్తది. ఎంత ట్రాఫిక్ ఉందో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. బీహెచ్‌ఎల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇగ ఒక హాఫ్ అన్ అవర్ సేపు నాకు అదే ట్రాఫిక్‌లో మొత్తం ట్రాఫిక్‌లో మొత్తం స్ట్రక్ ఔట్ అయిపోయింది నాకు. మెల్లిమెల్లిగా ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే ఒక నరకం లెక్క కనిపించింది. అట్లున్నది హెవీ ట్రాఫిక్. సో, అందులోనే మనకు పూల్ రైడ్ పడిందని చెప్పినా గదా! సో, అక్కడనే చందనగర్‌లోనే 1.1 కిలోమీటర్స్ ఉంది. సర్లే అని చెప్పి మళ్ళా పికప్ లొకేషన్ దగ్గరికైతే పోయినా నేను. ఎందుకు రూ. 85 మళ్ళీ వేస్ట్ చేసుకోవాలి. వస్తాయి గదా! మనకెట్లా అని జెప్పి, డైరెక్ట్ మళ్ళా కూకట్పల్లికే పడ్డది. కూకట్పల్లి నుంచి డైరెక్ట్ మనం పాపరేట్ నగర్‌కి ఈజీగా ఎళ్ళిపోవచ్చు. సో, అదనమాట. పికప్ లొకేషన్ దగ్గరికైతే నేనైతే బయలుదేరినా. సో, ఫోన్ చేసైతే చెప్పిన. క్యాన్సెల్ చేయకండి వస్తున్నా అని జెప్పి చెప్పిన. ఓకే. నో ప్రాబ్లమ్ రండి వెయిట్ చేస్తున్నా అని చెప్పన్నారు. సో, నేనైతే అక్కడికైతే బయలుదేరినా. రోడ్ మొత్తం చూసిర్రా మొత్తం వాటర్. వర్షం పడి తగ్గిపోయినట్టున్నది. మనం పోయేసరికి వర్షం అయితే ఏం లేదు. వర్షం మనకి ఎక్కడ టచ్ అయినట్టు గూడా మనకు కనిపించలేదు. అంటే వర్షమైతే మనకైతే ఎక్కడ టచ్ కాలేదు. కాకపోతే పోయిన ఏరియాల కల్లా వర్షం పడిపోయినట్టున్నది. మొత్తం రోడ్లన్నీ పచ్చిగానే ఉన్నాయి. సో, పికప్ లొకేషన్ దగ్గరికి పోయినా, ఎక్కించుకున్నా, ఓటీపీ ఎంటర్ చేసినా, ఇంక నేనైతే బయలుదేరినా ఇగ కూకట్పల్లికి హౌసింగ్ బోర్డ్ కాలనీకైతే బయలుదేరినా. అక్కడ డ్రాప్ చేసేసి అక్కడి నుంచెల్లి మనం పాపిరెడ్డి నగర్ పార్సల్ లొకేషన్‌కైతే ఎళ్ళిపోవాలన్నట్టు. ఇక మా ఇంటికాడికి అదే లాస్ట్ రైడ్ అనుకున్నాను నేను గూడా. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఇగ ఛార్జింగ్ గూడా దగ్గర పడ్డది. 4 రైడ్‌లకే. ఎందుకంటే ఒక్కడిని పోతేనేమో ఛార్జింగ్ మంచిగుండేది. ఇద్దరు డబుల్ గదా! ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా దిగిపోతది. సో, నేనైతే పికప్ లొకేషన్ దగ్గరికి పికప్ చేసుకున్న తర్వాత డ్రాప్ లొకేషన్ దగ్గరికైతే వచ్చేసిన. ఇక్కడనే డ్రాప్ చేయాలి. 100 మీటర్స్ దూరంలో డ్రాప్ చేయాలిగ. సో, ఇక్కడైతే నేను డ్రాప్ చేసేసిన. డ్రాప్ చేసిన తర్వాత మనకి రూ. 85 అయితే చూపిచ్చింది. ఓలాలో కంటిన్యూగా రైడ్‌లు వస్తూనే ఉన్నాయి. చిన్న రైడ్‌లన్నీ రూ. 20 రైడ్, రూ. 30 రైడ్‌లు అన్నీ స్కిప్ చేస్తూనే ఉన్నా. సో, మనకైతే రూ. 85 చూపిచ్చింది. స్కానర్ చూపిచ్చిన, కొటేషన్‌లు చలో! అక్కడి నుంచెల్లి మనమిగ పార్సెల్ డెలివరీ చేయాలె. మళ్ళా ఏ రైడ్‌లో యాక్సెప్ట్ చేయలే నేనిగ. సీదా పార్సెల్ డెలివరీ చేద్దామని చెప్పి నేనైతే బయలుదేరినా. ఇంత ట్రాఫిక్ ఉన్నా గాని, ఎంత అదున్నా గాని, ఈ ఆటో డ్రైవర్లు మాత్రం వాళ్ళ స్పీడ్ వచ్చేది మాత్రం తగ్గించుకోరు. నేను మెల్లగానే పోతున్నా. ఒక్కొక్క వెహికల్‌ని ఆపుకుంటూ పోతున్నా చూడు ఎట్లా వత్తారో స్పీడ్‌గా. ఒక దిక్కు వెహికల్ వస్తుందని తెలుసు. అయినా గాని వెహికల్ ముంగటికి వచ్చేత్తారు. ఇగో ఇది చూడు ఆటోడు ఎట్లొచ్చిండో. వెహికల్ వస్తుందని తెలిసి గూడా వాళ్ళు అంత స్పీడ్‌గా ర్యాష్‌గా వచ్చేసి సడెన్‌గా బ్రేక్ ఎడతాడు. ఈ నా కొడుకుల్ని ఏం చేయాలో అర్థం కాదు. మరంత బలుపు ఎందుకో అర్థం కాదు వీళ్ళకి.
ఎందుకు? ఎందుకంతగానం? సో, ఇట్లా మాట్లాడుకుంటూనే మనమైతే డ్రాప్ లొకేషన్ దగ్గరకొచ్చేసినాం. మన పార్సెల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఫోను చేస్తే కలవలేదు. అరే! కలుత్తలేదని చెప్పి అటు ఇటు చూసినా. అటు ఇటు చూసేసరికి పిలుస్తున్నారు కొంచెం దూరం నుంచెల్లి. ఓకే. మనోళ్ళే కావచ్చు అని చెప్పి అక్కడికైతే ఎళ్ళిపోయినా నేనిగ. కొంచెం ముందరికే నంబర్ కొడుతేనేమో కలవట్లేదు మళ్ళీ. సరే వాళ్ళో కాదో కన్ఫర్మేషన్ కోసం అయితే ముందుకైతే పోయినా. మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో, పార్సెల్ అయితే ఇచ్చేసినా. ఎండ్ కొట్టేసినా. ఓటీపీ అడిగినా. ఎందుకంటే అమౌంట్ అయితే మనం ముందు అక్కడనే కలెక్ట్ చేసుకున్నాం కదా! మళ్ళా వీళ్ళ దగ్గర నేనైతే అమౌంట్ ఏం తీసుకోలేదు. దారిలో మన ఫ్యాన్స్ కనిపించిర్రు. వాళ్ళతోని కొద్దిసేపు పిచ్చపాటి ముచ్చట్లు పెట్టి, ఇగ అక్కడి నుంచెలైతే నేను ఇంటికైతే బయలుదేరినా. సో, మనకైతే ఈ రైడ్‌లో మొత్తం 4 రైడ్లు, 4 రైడ్లు కంప్లీట్ చేసుకున్నా. టోటల్ అమౌంట్ మాత్రం రూ. 523 అయితే వచ్చేసినాయి 4 రైడ్లకి. సో, నాట్ బ్యాడ్. ఇంకా 65 కిలోమీటర్లుంది. 35% బ్యాటరీ ఉంది. సో, ఇక్కడితోనైతే మన రైడ్ అయితే ఎండ్ చేసేసిన. 5:00 అట్లా 5:15కి అట్లా స్టార్ట్ చేసిన. 9:30, 9:30 కల్లా ఎండ్ చేసేసిన. 5, 6:30, 7:30, 8:30, 9:30 4 ½ అవర్స్. సో, నేనైతే ఇంటికొచ్చేసి బండయితే లోపల పెట్టేసిన. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. బాయ్.